మేధస్సుతో ఆడే ఆట చదరంగం. అలాంటి చదరంగం ఆటని ప్రతి పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. లాలాపేటలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్ చెస్ టోర్నమెంట్ ను రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చదరంగం క్రీడలో చాలా మంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, వారిలో హంపి, హరికృష్ణ, హారిక లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. దేశవ్యాప్తంగా 350 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. పోటీలలో గెలిచిన వారికి నగదు బహుమతి అందిస్తామని, అలాగే పోటీలలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఇవాళ శ్రీరామ్ చెస్ ప్లేయర్, మన స్టేట్ లో మంచి ప్రఖ్యాతి పొందిన చెస్ ప్లేయర్. ఆయన ఇక్కడ పిల్లలకు చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. లాలాపేట దాదాపు 350 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో వచ్చి ఈ చెస్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు. చెస్ అనే ఆట ఇది ఒక మెథడ్ ని అలర్ట్ చేసేటటువంటి ఆట. దాని ఇంగ్లీష్ లో మైండ్ టీజర్స్ ఉంటారు. ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి, స్కూల్స్ చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్ లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం, కూర్చొని ఆడటానికి దీనికి భూములు అవసరం లేదు. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కంపల్సరీగా స్టూడెంట్స్ లో కరికులం ఉండాలి.